అందరికి మిగిలింది బర్ణి గారికి నేనే తీసుకొని వెళ్ళిస్తానని ఒకరు చెప్పారు. బర్ణి గారికి ఒకరు నేనే తీసుకొని వెళ్ళేది మిగిలిపోయింది. నేను అనుకున్నా ఆవిడ తాగినట్టు నాకు తెలియదు. ఆవిడ తాగినట్టు నాకు తెలియదు. నేనేమనుకున్నాను, దాపెట్టుకున్నారేమో తర్వాత తాగడానికి నేను అనుకున్నా. నేను అనుకుని తర్వాత నువ్వు నా అసిస్టెంటా కాదా అనలేదు. ఇప్పుడు నువ్వు నేర్పిస్తున్నావా? ఇప్పుడు నువ్వు అంటున్నావే, నేను కిచెన్ లో అడుగున్నప్పుడు అప్పుడే చెప్పాల్సింది. నేను అడిగేసి వస్తాను. ఎందుకు వెళ్ళావు? ఇక్కడ ఉన్నప్పుడు ఎవరిని అడుగుతాని? నువ్వు అందరినీ అడిగేసి రా అంటే సరే అడిగేసా. 2, 3, 4 అప్పుడు నాకు చెప్పాల్సిందిరా. నేను చూసుకునేదాన్ని. నా డ్యూటీ. నేను 4 టీలు అని చెప్పేసాను. నీకేం చెప్పాను? ఒక నిమిషం, నేను అదే చెప్తున్నా. అది కూడా నీ పని కాదు కదా. అప్పుడు నువ్వు చెప్పాల్సింది, నా పని అది కాదు, నా అప్పుడు నేను తాగాలనుకుంటున్నాను, మిగతా మీరు అడగండి అనేసి నేను చూసుకునేదాన్ని కదా. అది నీ డ్యూటీ కాదు. నేను అడగాలన్నప్పుడు నేను తాగాలనుకుంటున్నాను కాబట్టి మీరు అడగండి, మీ డ్యూటీ అని నాకు అనేసి కదా. మరి అసిస్టెంట్ కాదు, అది కాదు, ఇది కాదు, ఎక్స్ట్రా మాటలు ఎందుకు? మరి లోపలికి వచ్చి నువ్వేమన్నావు? సంజయ్ గారిని అడిగితే ఫ్లోరా ఇక్కడ లేదు, తాగదు, నాకు ఇచ్చే అన్నావా లేదా? అన్నది వద్దు, నేను తాగుతా దాపెట్టుకుని చెప్పింది. వచ్చింది నాకు. నేను ఆవిడ ఇక్కడ ఫ్లోరా గారు లేరు వద్దని చెప్పింది. తీసుకునే కదా నేను బయటకు వచ్చాను ఆవిడని అడగాలని. నేను మళ్ళీ సంజన గారు, నేను మీ దగ్గరకు రాకు ముందు వీళ్ళు ఉన్నారు 3 times అడిగా. షోర్ ఆవిడ మాట నిందా అనింది. నేను వస్తా అంటేనే నేను మీ దగ్గరకు వచ్చి అడిగా. ఊరికొకే ఒక్కసారికి నేను మీ దగ్గరకు రాను అడగడానికి. లేదు, మీ ఇద్దరు ఏదైనా చేసుకున్నాను. నా పేరు లాగకండి. ఇక్కడ రారా ఒకసారి. చిన్నగా మాట్లాడుతుందా? ఇది సెకండ్ టైం వాడి వల్ల అవ్వడం. నాకు బెడ్రూమ్ లోకి వెళ్ళండి. అంటే నేను చెప్పానంట నీకు టీ కావాలో నీకు టీ వద్దు. ఐఎమ్ నాట్ హర్ మదర్. నేను మీ అమ్మ కాదు. సరే, నేను చెప్తే నువ్వు తాగడానికి, నేను చెప్తే నువ్వు తాగట్లేదని అందరికి గట్టిగా చెప్పాను. నేను రాంగ్ సెన్స్ లో చెప్పాను. ఆయన కరెక్ట్ గా చెప్పాను అనుకోవాలి. నువ్వు టీ తాగుతావా? టీ తాగుతాను కాదు. ఎవరెవరో కావాలి కనుక్కొని చెప్పామంటే మీ పని వాడితో మీ పని వాడితో చేపించి వాడు సరిగ్గా చేయలేదని వాడిని తిరుగుతావేంటి? అది అందరి ముందు పట్టుకుని అన్నం తినేవాడిని అంత గట్టి గడుస్తావు. ఎక్కడో కోపం తీసుకొచ్చి వాడి మీద చూపిస్తావు, వాడు పడతాడు కదా అని. అంత గట్టి అరకాల్సిన అవసరం ఏముంది? వాడు పిల్లవాడని వాడి మీద అరిచేస్తారా? అది తప్పదు. ఎవరి మీద కోపం వచ్చినా వచ్చి పడతారు కదండి వాడిని నన్ను ఇలా ఎవరైతే పడతారో వాళ్ళ మీదకి వచ్చి చూపించేసుకుంటే నీకు